హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫ్రెండ్స్, బిర్యానీ చేసుకుంటున్నాము. బీచ్ కి వెళ్తున్నాము. వీడి కోసం వీడు నల్లగా ఉన్నాడంట, తెల్లగా రావాలని బీచ్ లో నుంచి తెల్లగా వస్తాను ఎవరో చెప్పారంట. అందుకని బీచ్ వెళ్ళి బీచ్ వెరైటీ చలికాలం ఎవరైనా ఎండాకాలంలో వెళ్తారు. చలికాలం వెళ్ళి మునిగేదే థ్రిల్లింగ్ గా ఉంటది. ఇదండి మా చిన్నాడు బిడ్డ, మా చిన్న వదిన. కొంచెం నల్లగా ఉందని అనుకోవచ్చు. అది గ్యారెంటీ. ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్. రెడీ అయ్యాక వీడియో తీయమంటే తీయడం. సరే ఫ్రెండ్స్, రెడీ అయినాక ఏమన్నా కలర్ మారుతుందా? ఆ కలర్ అలాగే కదా ఉంటది. చెప్పండి మేడం గారు. నన్ను ఎక్కిరించొద్దు ఫ్రెండ్స్ మీరు. గ్యారెంటీ కలర్ అది. ఇంత చింటూ హాయ్ చెప్పు. హాయ్. చింటూ అయితే నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. పొద్దున స్నానం చేసి ఇద్దరు చూడండి ప్యాంట్ షర్ట్ ఎలా వేసుకున్నాడు. సబ్స్క్రైబర్స్ కి నీట్ గా కనిపించాలని రెడీ అయి ఉన్నాడు ఫ్రెండ్స్. ఏంది మీ ఇష్టమే. నేనే చేసుకుంటే పోతా. నీకు పొయ్యి కడిసేగా నేను నన్ను నీ ఇష్ట ప్రకారం బిర్యానీ మాట సూపర్ రావాలి. టమాటాలు ఎక్కువ వేయొద్దా? వేసే బాగుంటది. నాకు ఎక్కువ అయితే వద్దులే, మొత్తం వేసి. ఇప్పుడు నా ఇష్టంగా నన్ను చేసుకొని నువ్వు చెయ్యి. నేను పోయి కాడ కూర్చోవాలా? మీరు చెప్పలే వేయాలి అంతే. సరే సరిపోతాయా? ఏమో నీ ఇష్టం, మాది నీకు. నాకు ఈ దెబ్బలేసి నీకు ఎట్ట కావాలి అటు చేయి. బిర్యానీ మటుకు బాగా రావాలి. చికెన్ మొత్తం ఏమంటే నువ్వే కదా బిర్యానీ చేసేదే. అది పేరేమో నాది. దాంట్లో ఒక్క వస్తువు కూడా నన్ను ఇష్టంగా వేయనీయడం లేదు ఫ్రెండ్స్. పేరుకు మాత్రం మా వదిన చేపిస్తున్నాం అని బిర్యానీ రావాలి. అది మసాలా వాళ్ళు ఇష్టంగా చెప్పారు. ఆయిల్ కొద్దిగా వేయండమ్మంటే ఎక్కువ వద్దన్నారు. అన్ని వాళ్ళు ఇష్టంగా వేస్తున్నారు. కానీ కలిపెట్టదని నన్ను కూర్చోబెట్టారు. మళ్ళా బిర్యానీ నేను చేయాలంట. వదిన దీంట్లో నువ్వు ఒకరోజు తెల్లగా కనిపిస్తుంది వదిన. అవునా? అదే నేను చెప్పా పొద్దున్నే నీళ్లు గాయమ్మా ప్రసన్న వీడియోలు తీస్తుంది, నేను స్నానం చేస్తా అన్నా. చెప్పులేస్తే బాగుంది డాన్సా షార్ట్ వీడియోకి. ఏమవుతుందా? స్నానం చేసిరా చిక్కిరి చేస్తా. చిక్కిరి ప్యాంట్ ధనుష్ లేదా? ధనుష్ ప్యాంట్ చుక్క ఎట్టా చంద్రుల్లో చుక్క. వేస్తా, బీచ్ లో వేస్తా. అదే జీన్స్ చైర్లో బాగుండదులే. జీన్స్ ప్యాంట్ ధనుష్ది నిజంగా వేయాలి. వేస్తా. ఇప్పుడు దీంట్లో ఏమేయమంటారా? నీ ఇష్టం. నా ఇష్టం, కానీ వేస్తే వేయనీరు. అట్లా ఏమని ఎందుకు చెప్తాము? ఈ వీడియోకి లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. హైప్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. అందరూ మర్చిపోకుండా హైప్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. హైప్ అనేది క్లిక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందంతా విన్నారు కదా, మా వదిన వాళ్ళు మాటలు ఇట్లాగే ఉంటాయి. మా చిన్నాడు బిడ్డ అయితే ఇంకా సరదాగా ఫన్నీగా మాట్లాడుతుంది. ఇంకా ముందు ముందు చూడండి, పొట్ట నొప్పి వచ్చేస్తుంది. నవ్వి స్కిప్ చేయకుండా చూడండి, అంత బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ అయిపోయి వచ్చింది. నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి వాసన బాగా వస్తుంది, గుమాయిస్తుంది వాసన అని చెప్తున్నాను. అందుకని ప్లేట్ తీసి చూపిస్తుంది. కానీ నిజంగా సూపర్ వచ్చిందండి బిర్యానీ అయితే. చాలా బాగా చేసింది మా వదిన. బాగా చేస్తారు వంటలు, అన్ని బాగా చేస్తారు. ఇక్కడ గోంగూర పచ్చడి, గోంగూర ఊరగా చేసిందంట నైట్. అది చూపిస్తుంది నాకు. బాగా వచ్చింది, ఎత్తుకోపో కొంచెము అని చెప్పి చూపిస్తుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇది గోంగూర ఊరగా చాలా బాగా చేసింది. నూనెలోనే వాడ్చిందంట. మిక్సీకి వేసినట్లుంది, అంత మెత్తగా చేసింది. చాలా బాగా చేసింది. ఇంక ఇక్కడ బిర్యానీ అయిపోయింది. ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకుని బీచ్కి వెళ్ళాలి. ఇదంతా బీచ్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఇది. సరదాగా ఆ రోజు నవ్వి కడుపు నొప్పి వచ్చేసింది మాకైతే. నిజంగా నాకైతే జ్వరము. ఆ జ్వరం ఎటుపోయిందో, గొంతు అయితే అసలు రాలేదు నాకు. గొంతు జలుబు చేసి గొంతు అంతా
పూడుకోపోయింది. ఇక్కడ అసలు ఒరిజినల్ వాయిస్ పెట్టుండాల్సిందే. ఇక్కడ టీవీ పెట్టేశారు, నేను చూసుకోలేదు. మా బాబు టీవీ పెట్టేశాడు, ఆ సౌండ్ వస్తుంది. అందుకని ఈ సౌండ్ కట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను. లేదంటే ఒరిజినల్ వాయిసే పెట్టేసేదాన్ని. ఇంకా చాలా బాగుండేది వాళ్ళ మాటలు కానీ వింటే. నేను చెప్పేదానికన్నా రియల్ గా వాళ్ళ మాటలు వింటే బాగుంటుంది కదా. ఇంక దానివల్ల నేను వాయిస్ కట్ చేసి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంక ఇక్కడంతా టిఫిన్ అంతా పెట్టుకొని ఇంకా బట్టలన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము బీచ్ కి. అక్కడ సాంగ్ చేస్తుందంట, చూసారు కదా ముందు వీడియోలు, షార్ట్ వీడియోలు మా వదిన వేసిన డాన్సులు. ఇక్కడేనండి అది తీసిన వీడియో ఇక్కడేను. మేము బీచ్కి వెళ్ళే దారిలో మాకు అంతా చుట్టుపక్కల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా పొలాలే ఉంటాయి. కొబ్బరి తోట, అరటి తోట, అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసుంటారు. చాలా బాగుంటుంది, లొకేషన్ బాగుంటుందండి బీచ్కి వెళ్ళే దారిలో. చూడండి ఎంత బాగుందో. ఎవరు ఏమనరు, మనం వెళ్ళి ఇలాగా వీడియోలు తీసుకోవాలన్నా ఏమనరు. అందుకని గేట్లు ఓపెన్ చేసే ఉన్నాయి. సరే ఇక్కడ తీద్దామని ఆగి తీస్తున్నాము. నిజంగా తీస్తానని చెప్పాను, అందుకే శారీ కూడా కట్టుకునింది ఫ్రెండ్స్, లేదంటే డ్రెస్ వేసుకోండేది. డాన్స్ అయితే మా వదిన సూపర్ వేస్తుందండి, చాలా బాగా వేస్తుంది. నేను చెప్తున్నాను, నువ్వు కూడా వదిన యూట్యూబ్ ఆన్ చెయ్యి, అదే స్టార్ట్ చెయ్యి, మంచి వ్యూస్ లైక్స్ వస్తాయి నీకు అని నేను చెప్తున్నాను. చాలా బాగా వేస్తుంది డాన్స్. ఇంక ఇక్కడ రెండు డాన్సులు ఎట్లాగైనా వేపించి వీడియోస్ తీద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన కానించి మా బాబు అంటే అదే మా వదిన వాళ్ళ అబ్బాయి చింటూ ఏడుస్తానే ఉన్నాడు. మీరు ఒక పాట అంటారు, 2-3 పాటలు తీస్తారు, అక్కడ టైం అయిపోతుంది, బీచ్కి పోదాం అని ఏడుస్తానే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. సో మా అబ్బాయి వల్ల మేము తొందరగా వెళ్ళిపోయి, లేదంటే ఇంకా 2 సాంగ్స్ తీసేవాళ్ళమి. ఇక్కడ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అప్పటికప్పుడు ముందుగా అనుకుంటే ఒక డిసైడ్మెంట్కి వచ్చి ఉంటాం, పలానా సాంగ్ అని. ఇక్కడ చూడండి అబ్బాయి ఏడుస్తా ఉన్నాడు, చెప్పాను కదా స్టార్టింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. మేము ఆగిన కానించి వద్దు మన బీచ్కి వెళ్దాం, మమ్మల్ని అక్కడ వదిలేసి మీరు తీసుకోండి అని చెప్పి అంటున్నారు. ఇంకా మా మీద అలిగి ఏడుస్తూనే ఉన్నాడు. మా వయసు తీసింది వీడియో అంతా. ఇప్పుడు చూడండి నవ్వి చచ్చిపోతారు మా వదిన చేసిన పనులు. వీడిది మమ్మల్ని తీసుకోపోండి అని వాళ్ళ బాధ తట్టుకోలేక తొందరగా వెళ్ళిపోయాం. మేము సరిగ్గా తీయలేదు. నాకు చూస్తే జ్వరము, గొంతు అంతా మూసుకోపోయింది, అసలు మాట్లాడలేకపోయింది, నొప్పి వచ్చేసింది గొంతు. నవ్వి ఇంకొకరు నవ్వి ఎక్కువ అయిపోయింది. వీడి వల్లేనంతా, లేదంటే ఇంకా 2 సాంగ్స్ తీసుండేదాన్ని మా వదిన చేత. ఇంక బీచ్ లో తీద్దాం వదిన, వెళ్ళిపోదాము, ఒప్పుకోవడం లేదని చెప్పి ఇంక స్టార్ట్ అయ్యాము. ఇదేనండి బీచ్కి వెళ్ళే దారి. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ పొలాలే, మధ్యలో రోడ్డు ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్ చూసేదానికి. ఎవరైనా నెల్లూరుకి వచ్చినప్పుడు ఒకసారి మైపాడ్ బీచ్కి వెళ్ళేసి రండి, చాలా బాగుంటుంది. ఇంకా బీచ్కి వచ్చేసాము. ఇక్కడ సాంగ్స్ తీస్తున్నారు అత్త కోడళ్ళు. నా కూతురు నాతో వేయి డాన్స్ అంటే వేయదండి, నిజం చెప్తున్నాను, నాతో వేయదు. ఎందుకంటే నాకు రాదు, నువ్వు వద్దు మమ్మీ అని ఏడుస్తుంది. తను బాగా వేస్తుంది, నా కూతురు కానీ వాళ్ళ అత్త కానీ బాగా వేస్తుంది. వాళ్ళ అత్త వేస్తుంది కానీ నేను కూడా వేస్తాను మమ్మీ అని వాళ్ళ అత్తతో వేస్తుంది. నాతో వేయి ఒక సాంగ్ అంటే నీతో నేను ఏనంటే ఏనంటది. వాళ్ళ అత్తతో చూడండి ఎంత బాగా వేస్తుందో. వాళ్ళిద్దరు బాగా వేస్తారండి డాన్స్, చాలా బాగా వేస్తారు. అంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.